వంగ తోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే. ఏంటి వంగ తోట పాటలు పాడుతున్నావు అని అనుకుంటున్నారా? మన తోటలో ఒక 6-7 వంకాయ మొక్కలు ఉన్నాయండి. అవి ప్రస్తుతం కొంచెం డల్ అయిపోయాయని ఎలా తెలుస్తుంది? లీవ్స్ కొంచెం ఎల్లోయిష్గా అయిపోతున్నాయి. అండ్ అలాగే పూత తగ్గింది, కాత తగ్గింది, అక్కడక్కడ మాత్రమే కాస్తున్నాయి. సో ఇలాంటప్పుడు మనం వంకాయ మొక్కకి కంపల్సరీ చేయాల్సింది ఏంటంటే హార్డ్ ప్రూనింగ్ చేయాలండి. హార్డ్ ప్రూనింగ్ వల్ల చాలా లాభాలు ఉంటాయి. మన వంకాయ మొక్క ఒక 2-3 సంవత్సరాలు కంపల్సరీగా మనకి కాయాలి అనుకుంటే మనం చేయాల్సిన పనుల్లో మొదటి పని ఈ హార్డ్ ప్రూనింగ్ అండి. కంపల్సరీ దాని టైం అయిపోయినప్పుడు అది చెప్తుంది, ఇంకా కాత తగ్గిపోయి నన్ను ప్రూన్ చేసే టైం అని. అలాంటప్పుడు కంపల్సరీ ప్రూన్ చేయండి. చూస్తున్నారా, ఆఫ్టర్ ప్రూన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 4 to 5 days తర్వాత ఎంత మంచిగా రీట్రైవ్ అయిందో ప్లాంట్. అండ్ రావడమే మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది. సో కంపల్సరీ టైం వచ్చినప్పుడు హార్డ్ ప్రూనింగ్ అయితే చేయండి.